ఆయన జాడలు విడువకుండగా అడుగులో అడుగు వేయాలి. ఎందుకంటే ఆయన జాడలు సారాన్ని వెదజల్లుతాయి, మహిమను కనుపరుస్తాయి, ఆశీర్వాదానికి కారణంగా మారుతాయి, దీవెనలు మన మీద కురిపించబడతాయి. జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఈవులు మన జీవితంలోనికి జాలువారుతాయి. హిమము కురిసినట్లుగా మన మీద, వర్షము భూమి మీద కురిసినట్లుగా మన మీద పరలోక సంబంధమైన ప్రతి బ్లెస్సింగ్స్ మనల్ని ఆవరిస్తాయి, మనల్ని ప్రకాశింపచేస్తాయి. మనల్ని వెన్ను తడుతుంది, భుజము తడుతుంది. మనం కృంగిపోతుంటే లేవనెత్తుతాయి, నలిగిపోతుంటే, కృంగిపోతుంటే, విసిగిపోతుంటే తెప్పరిల్ల చేస్తుంది. చప్పట్లు కొట్టి లేవనెత్తి ధైర్యపరిచి శక్తిని ప్రసాదించగలుగుతుంది. అందుకే ఆయన అడుగు జాడలు శక్తివంతమైన